బేహద్ పరం మహాశాంతి. ఈరోజు త్యాగి, తపస్వి, రాజఋషి, భాగ్యశాలి ఆత్మలను బాప్ కలుసుకుంటూ ఉన్నారు. డబుల్ శక్తివంతులు, ఒకటి శారీరక శక్తి, రెండవది ఆత్మిక శక్తి. ఇవి సాధారణ ఆత్మలకు ఉండవు. అవినాశి, ఉన్నతోన్నతమైన మాస్టర్ సర్వశక్తివాన్ ఆత్మలకు మాత్రమే ఇవి ఉంటాయి. ఆత్మ పవిత్రత అనే శక్తి ద్వారా ఏదైనా చేయగలదు. ఈ విశేష ఆత్మల సంఘటన విశ్వ పరివర్తన అనేది ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా ఉంటుంది. ఇది ఎప్పుడు వినాశనం కానిటువంటి ప్రపంచం. వినాశనం అనే మాట అసలు మురళిలో లేనే లేదు. వ్యక్తవాణిలో కూడా పరివర్తన అనే చెప్పేవారు. విశ్వ పరివర్తక సంఘటన అంటే శక్తివంతులుగా ఉండేవాళ్లే కదా. పవిత్రత జన్మ సిద్ధ హక్కుగా లభించిందని మీరు అధికారి ఆత్మలని భావిస్తున్నారా? తండ్రి దివ్య జన్మను ఇచ్చిన వెంటనే పవిత్ర భవ, యోగి భవ అనే వరదానాన్ని ఇచ్చారు. తండ్రి జన్మనిచ్చిన వెంటనే తల్లి శక్తి రూపంలో పవిత్రత ప్రేమతో మిమ్మల్ని పెంచారు. తల్లి రూపంలో ఎల్లప్పుడూ పవిత్రతను, ప్రేమ, పాలనను ఇచ్చి యోగ్యులుగా చేస్తుంది. శ్రేష్ఠులుగా ఉండండి, తండ్రి సమానంగా కండి అని, సర్వగుణ మూర్తులుగా ఉండండి అని, జ్ఞానమూర్తులుగా ఉండండి అని, సుఖ శాంతి స్వరూపులుగా ఉండండి అని ప్రతిరోజు ఇదే లాలిపాట పాడుతూనే ఉన్నారు. తండ్రి జ్ఞాపకంలో ఒడిలో పెంచబడుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ సంతోషాల ఉయ్యాల్లో ఊగిగించబడుతూ ఉంటుంది. ఉయ్యాల్లో ఊపుతూ ఉంటారు తల్లిదండ్రులు శ్రేష్టమైన పిల్లల్ని. కనుక ఈ యొక్క స్మృతిని సదా